అమ్మవారికి మీతో ఉన్నటువంటి నీతో అమ్మవారికి ఉన్నటువంటి బాంధవ్యం ఇప్పటి కాదు. వంశపారంపర్యంగా మీరే చూసుకుంటున్నారు అనేటువంటి వివరం తెలిసింది. మీరెలా అమ్మవారి దగ్గరకు వెళ్ళటం జరిగింది? మా తాతయ్య గారు 1947 సంవత్సరంలో ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా చేశారు. తదుపరి పట్టాభి రామారావు గారు మా మేనమామ గారు, మా అమ్మ తమ్ముడు. ఆయన 1987 నుంచి 2010 వరకు చేశారు. మధ్యలో 1990 నుంచి నాకు అమ్మవారు అనుగ్రహించారు. మా మామయ్య గారు పట్టాభి మామయ్య గారి ఆశీర్వాదం, తాతయ్య గారి అనుగ్రహము, పెద్దల అనుగ్రహము, గురువుల ఆశీస్సులు, పెద్దల యొక్క అమ్మవారు, అమ్మా నాన్న యొక్క ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము ఇప్పటికీ 30 జాతులు జరిగినాయి. అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు, అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు ఆ యొక్క అనుభూతులు, ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క శక్తి మాటలతోటి చెప్పలేనటువంటిది. కాబట్టి ఆ యొక్క అనుభవం అనేటటువంటిది భక్తి సాధన. అమ్మ పూజ చేసేటప్పుడు అమ్మ యొక్క ఆ యొక్క ఆలోచన, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వైబ్రేషన్స్ అన్నీ కూడా చాలా ఒక మహత్తరమైనటువంటి శక్తి సంపన్నంగా ఉంటాయి.